నేను ఈ కాలేజీలోనే మెస్ లో పనిచేసి వెళ్ళాను. కబుర్లు చెప్పొద్దు సన్యాసి, పూర్వకాలం నుంచి నేను ఈ కాలేజీలోనే ఉన్నా. అర్ధాంతరంగా వెళ్ళావు కదా నాయన, నీకు ఇది వరకు రోగ భయం ఉండేది కదూ, ముక్కుకి గుడ్డ కట్టుకుని తిరిగావు కదూ. ఏంటి ముక్కుకు గుడ్డ కట్టుకునేవాడా? అవును నాయన. మీ పాండురంగారావు గారు బాగున్నారా? ఎవడీడు అన్నీ చెప్తున్నాడు. మరి నాకు రోగం ఎలా పోయింది? అప్పట్లో నువ్వు ఆపుతావా? చెప్పరాలకి ఎలా ఉన్నావు? ఏంటి బిజినెస్ పెట్టబోతున్నావా? ఏంటి మీ నాన్న షూరిటీతో 10 lakhs లోన్ తీసుకుంటున్నావా? వెరీ గుడ్ రా. నేనా? నా సంగతి ఏం చెప్పమంటావురా? ఏదో అలా నడుస్తుంది అంతే. ఏంటి సుభాష్ నేను అడిగినట్టు చెప్పమంటావా? పగిలిపోద్దు రోయ్. కావాలంటే నువ్వే ఫోన్ చేసుకో. ఉంటా. వాళ్ళ బాబు వాడికి 10 lakhs షూరిటీ ఉన్నాడట. మా బాబు ఉన్నాడు. ఛీ, అసలు దీని గురించి ఏమనుకుంటుంది? ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రా కాకుండా పోతున్నాయి. పైగా వార్డెన్ గిరి ఒకటి. ఏంటి వాడా? ఆ వేస్ట్ ఫెలో గురించి ఎందుకులే, కొన్ని జీవితాలు అంతే. బేవర్సుగా చచ్చే వరకు అమ్మా బాబుల మీదే ఆధారపడి బ్రతుకుతుంటారు. దీని నా గురించి ఏదో చెప్తుంది. ఆల్ ది బెస్ట్. ఉంటాను. లక్కీ ఫోను 10 lakhs తో బిజినెస్ పెడుతున్నాడంట. సిగ్గు తెచ్చుకో. ఇక నుంచైనా బుద్ధిగా చదువుకోండి. వెళ్ళండి. అవునరా, సడన్ గా మీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? ఇది మీరు అడగకపోయినా మేము చెప్పేవాళ్ళమే సార్. అసలు మా కళ్ళు తెరిపించింది ఎవరో తెలుసా సార్? అదేగా అడిగేది. పసిపిల్లలు సార్, అప్పుడే పుట్టిన పసిపిల్లలు. ఏంది అప్పుడే పుట్టిన పసిపిల్లలా? అవును సార్, మొన్న మేము చిన్న పని మీద చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ పిల్లల తండ్రులు ఆనందంగా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఎనర్జెటిక్ గా విషయం చెప్తారా చెప్పరా? ఆ పసిపిల్లల తండ్రుల్ని చూసి మీరే గుర్తొచ్చారు సారు. నేనెందుకు గుర్తొచ్చానా? సార్కు ఊహించుకునే కర్మ ఏంటి? ఇప్పటికే 3-4 పిల్లలు ఉండుంటారు. వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? వీడేమో పిల్లలు ఉన్నారు అంటున్నాడు, ఇంకొకడేమో ఊహించుకుంటున్నాను అంటున్నాడు. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. పద్మా, కొంచెం కాపీ ఇవ్వు. కాసేపు ఆగండి. అబ్బా, ఆ ఫాత మిషన్తో నీకేం ఫనీ? అదేనో ఫాతది అయిపోయింది కదా, కొత్తది కొనుక్కోవచ్చు కదా అని. సర్లే, నీ మిషన్తో నాకేం ఫని కానీ కొంచెం కాపీ ఇవ్వు. జాఫర్ ఇప్పుడు వాడెందుకు? కాఫీ అడిగారు కదా. పిచ్చిదానా, నేను కాపీ వాడిని అడగలేకనా? చెప్పు. నీ చేత్తో ఇస్తే పంచదార వేయకపోయినా అంత తీయగా ఉంటుందని. మీ వయసు నా వయసు కాఫీలో షుగర్ వేసుకోకుండా తాగే వయసు. ఇలాంటి చిన్నపిల్లల మాటలు మాట్లాడుకునే వయసు కాదు. మన పెళ్ళేం పూర్వకాలంలో జరగలే. సర్లే, కాపీ ఇవ్వనంటావు. జాపర్, హలో వదినాయ్, ఎలా ఉన్నావు? వదినా ఏంటి అంటే వదినాను లేకపోతే మేడమను? అవును, అంటే అక్కని అక్కాయి అని అన్నని అన్నయ్య అన్నప్పుడు వదిన్ని వదినాయ్ అనకూడదా? పాపం, ఈ వదిన చేసిన తప్పేంటి? ఇంకా లంచ్ కానట్టుందమ్మా. పర్లేదు మేడం, ఏదో రిలీఫ్ కోసం ఇవాళ ముందే వచ్చాం. రిలీఫ్ కోసం లైబ్రరీకి వెళ్ళండి, లేదా గేమ్స్ ఆడుకోండి. మెస్కి రావడం ఏంటి? ఏంటి సార్, పనుందా? డిస్టర్బ్ చేసావా? పదండి వెళ్దాం. లేదురే, కాపీ దాకా వెళ్దురుగాని ఉండండి. వద్దు సార్, మీరు హర్ట్ అయినట్టున్నారు. పర్వాలేదు. జాపర్, ఏంటి సార్? వెళ్ళి కాపీ తీసుకురా. ఇప్పుడే కదా సార్ పెద్ద కప్పు నిండా తాగారు. నువ్వు వెళ్ళు, నాకు కాదు వీళ్ళకి. అలా కూర్చోండమ్మా, నాకు ఫన్ ఉంది, నేను చేసుకోవాలి. మేము హెల్ప్ చేయమా సార్? ఇది పర్సనల్, అక్కర్లేదు.